ఇది ఎంత వస్తుంది ప్రైస్? డైర్ వేసుకోవాలి, డైర్ పైన ఇది వేసుకొని దీని లోపల గాడు పెట్టుకోవాలి క్రికెట్ ఆడేటప్పుడు, లేకుంటే దెబ్బ తగిలినంటే చుక్కలు కనబడతాయి. బ్యాటు కిట్ అన్నీ తీసుకుందాము, అన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకా మోడల్ లేదా? మోడల్స్ వేరే అవి కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పుడే వచ్చాయి. 2-3 రోజులు బ్యాట్లో వస్తే అవుతుండొచ్చు నాకు తెలిసి 8,500-9,000 వరకు. ఇది మన సెకండ్ వ్లాగు. క్రికెట్ కిట్ కొనడానికి వెళ్తున్నాము. కిట్ అంటే బ్యాటు, ప్యాడ్స్, గ్లౌస్ అన్నీ. సో మనోడు క్రికెట్ కోచింగ్కి వెళ్ళి రేపు కాబోయే విరాట్ కోహ్లీ లేదంటే సచిన్ టెండూల్కర్ అవుతాడని ట్రై చేస్తుండే అవ్వాలని. బాబు ఇటు తిరిగి హాయ్ చెప్పు. సికింద్రాబాద్లో మంచి షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం కిట్ కొందాం, క్రికెట్ కిట్. ఓకే, లెట్స్ గో టు సికింద్రాబాద్ స్పోర్ట్స్ షాప్. నాకు ఇడికి రావాలి, పొట్టిగానే ఉంది. ఏంటంటే సార్ ఏమన్నారు? ఇంకా మోడల్ లేదా? మోడల్స్ వేరే అవి కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పుడే వచ్చాయి. 2-3 రోజులు బ్యాట్లో అది కూడా ఓన్లీ 6 వేరేది ఉంది కానీ మరి 3,850 ఉంది. అది కూడా చూస్తాను. టోన్లు ఏమన్నా ఉన్నాయండి? టోన్ అంటే అదొక బ్రాండ్. టోను సియట్, ఈ రెండిట్లో కూడా ఏమన్నా? టోను సియట్ సియట్ వాడుకునే అటు అదా? సియట్ లైట్ వెయిట్ ఉంది, వెయిట్ కూడా ఉంది, ప్రైస్ ఎక్కువ వెయిట్ ఉంది. అదే మంచిగా ఇది వెయిట్ ఉందంట. వెయిట్ ఉంది. అవుతుంది చిన్న ఎల్బోర్గా లైట్ దొరుకుతుంది సార్. ఇక 6 నెంబర్లో అందుకని లైట్ రావు. ఇంగ్లీష్లో వస్తాయి కొంచెం, ఒక 20 grams అట్లా ఉంటుంది కానీ 11,000-12,000 ఉంటాయి. అంత అవసరం లేదు కదా. గ్లేజ్ బాలే ఆడేది. గ్లేజ్ బాలే కానీ ఇవి కాశ్మీరీలో ఉన్నట్టు, అవి ఇంగ్లీష్ వీళ్ళు అంత అవసరం లేదు. ఓకే ఓకే. ఎస్ఎస్లో లేదా? ఎస్ఎస్లో ఏం లేదు సార్, ఓన్లీ ఒకటే ఉంది. అది కూడా లేదని చెప్తున్నాం. మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన ఉన్నారు. ఇప్పుడే వచ్చాయి బ్యాట్ అందుకని తీసుకొచ్చి. ఓకే ఓకే. ఇది ఎంత వస్తుంది ప్రైస్? బ్యాటా టోటల్ కిట్టా? బ్యాటు కిట్ అన్నీ తీసుకుందాము, వస్తే అవుతుండొచ్చు నాకు తెలిసి 8,500-9,000 వరకు అవుతుంది. అట్లని కాదు, డిస్కౌంట్లు అట్లా 15% వస్తుంది వీటి మీదనా? అవును. ఓకే, చూద్దాం ఒక్కొక్కటి. ఈ గ్లౌజ్ ఓకేనా? గ్లౌజ్ ఇదేనా, ఇంకేమన్నా మంచివి ఉంటాయా? ఉంటాయి కానీ ఇప్పుడు వాళ్ళ పక్కన లేదు సార్. 4,000-5,000లో కూడా ఉంటాయి గ్లౌజ్. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బేసిక్ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఏది ఇచ్చినా వాళ్ళు ఖరాబ్ చేస్తారు. ఏదైనా 1 year 2 years ఆడొచ్చు, మంచి గ్లౌజ్లే. కానీ ఏంటంటే ప్రొఫెషనల్కే ఉంటాయి. ఇది టైప్ యాడ్ చూడు. హెల్మెట్ డ్రిల్ కూడా వస్తుంది. బాగుందా? టైట్ సార్, టైట్ టైటే ఉండాలి హెల్మెట్ మరి. టైట్ ఉంది. ఏది? నాకు కూడా వస్తుంది హెల్మెట్. ఈ సైడ్ స్పాంజ్ మూమెంట్ ఉంటుంది, ఇక్కడ ఇదంతా స్పాంజ్ మూమెంట్, ఇంకా నీకు ఫ్రీ అవుతుంది. నాకు కూడా వస్తుంది. సరిపోయిందా? ఓకే, ఇది పెట్టుకోవాలి. చూద్దాం డిఎస్సి ఎందులో ఏది బాగుంటే అది తీసుకోవడం. అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎస్ఎస్లో లేదా ఇది? ఎస్ఎస్లో గ్లౌజ్ దొరుకుతుంది, బ్యాట్లో గ్లౌజ్ దొరుకుతుంది కాదు. ఏమైతుంది? డిఎస్ బ్యాట్ బయటికి కనపడేది డిఎస్. ఇది వేరు కదా. ఇందులో కూడా దొరుకుతుంది మీకు గ్లౌజ్ కావాలంటే. టోన్ బ్యాట్ అంట ఏంది? టోన్ ఇంగ్లీష్ లో మాది. మీ పేరేం పేరు? సుధాకర్ రెడ్డి. మీ ఈయన నెంబరేనా కోచ్ ఇచ్చింది? మీ పేరే చెప్పినట్టున్నాడు. మీ కోచ్ పేరేం పేరు? ఖాజా, ఎల్బీ నగర్ దగ్గర. అడిగి పోతే కొంచెం డిస్కౌంట్ అది మంచిగా ఇస్తారు.
ముందుకు చూడు. ఓకే చూడండి, పెట్టి చూడండి మొత్తం. గ్లౌజ్ వేసుకొని బ్యాట్ పట్టుకో చూద్దాం. బాయ్స్ బ్యాట్ పట్టుకో, బ్యాట్ చాలు. ఇదిగో హెల్మెట్ పెట్టుకో చూద్దాం. హెల్మెట్ జాగ్రత్త. కరెక్ట్గా చూసుకో, సెంటర్లో పెట్టుకో. దాన్ని తగులుతాయి. అలవాటు కావాలి నీకు. అది కూడా కోల్డ్ కావాలి సార్, ప్యాక్ కూడా కోల్డ్ కావాలి. ఇట్లా రావాలి. బెండ్ కావాలి. ఇట్లా కూర్చుంటుంది. ఇట్లా కరెక్ట్గా ఉండాలి. అర్థమైనా? అదే అడ్డు రాకుండా చూసుకోవాలి. ఇట్లా ఓకేనా? కంఫర్ట్ ఉందా? కంఫర్ట్ అంటే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందిలే. ప్యాడ్స్ని ప్రాక్టీస్ చేయాలి. హెల్మెట్ కూడా ప్రాక్టీస్ కావాలి. ఓకే, చూసుకొని ఆడాలి. టైప్ బ్యాట్ చూడు, బ్యాట్ కరెక్ట్. ఇప్పుడు చూడు, కరెక్ట్గా సెట్ అయింది బ్యాట్. ఓకే, కరెక్ట్గా సెట్ అయిందా? కాలు కొంచెం ఇది ఎన్నికేసుకో. అలవాటు కావాలి. ఓకే, అర్థమైందా? బ్యాట్ ఓకే కదా? పొడుగు అయింది అంటుండు. పొడుగు అయింది అంటుండు. ఎంత? అదే అదే ఎంత? 4 రోజులలో మళ్ళీ హైట్ అవుతావు. అప్పుడు ఇది పొట్టిగా అవుతుంది. 13 ఇయర్స్ ఈ వెల్క్రోస్ పెట్టుకోవాలి మనం, పెట్టుకొని వదిలేయాలి. ఎందుకంటే దాన్ని డస్ట్ పడుతుంది అనుకో పోతాయి తొందరగా. పెట్టు, నువ్వు పెట్టు. దానికి కాదు, దానికి కాదు, డైరెక్ట్ ఇంకా ఇలా ఇక్కడ చూడు, ఇలా ఫోల్డ్ చేసి పెట్టి పక్కన వేసుకోవాలి. కిట్ బ్యాగ్, కిట్ బ్యాగ్, కిట్ బ్యాగ్. ఏది? బ్యాగ్ అన్నీ పెట్టుకోండి. బ్యాగ్ కావాలి కదా? అవును. ఒక బాల్ తీసుకుంటున్నా. ఏం బాల్? హార్డ్ బాల్ నీకు వద్దు, వద్దు. వాళ్ళు తీసుకొస్తారు. ఇది ఎస్ఎస్ది, అది డిఎస్ది. తీసుకోవచ్చు, తీసుకోండి. అది తీసుకుంటావా? ఏది బాగుంటుంది స్టాండర్డ్? కొంచెం చూసేయండి ప్రైజెస్. బ్యాట్ ఏది? ఇగో ఇక్కడ ఉంది. ఒకసారి ఇట్లా కొట్టి చూద్దాం. బిల్లు వేద్దాం. బాల్ ఉందా? లైట్ వెయిట్ ఉంది బ్యాట్. ఒకసారి బాల్ తీసుకురా చూద్దాం. అరుణ్, ఒక బాల్ ఏమో లైట్ వెయిట్. కొత్త తీసింది మరి, ఏం కాదు. ఏయ్, సెంటర్ అయితే పోతుంది బాగా, సెంటర్ అయితే పోతుంది. సో ఇది మొత్తం కిట్టు 8,200 రూపీస్. 8,250. ఓకే, డిస్కౌంట్ ఏదో అన్నారు కదా? 15%. డిస్కౌంట్ చేస్తేనేదా? డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే మనకు 1455 రూపీస్ డిస్కౌంట్. ఇంకా తగ్గదా? లేదు సార్, మ్యాక్స్. బాల్ కావాలా? బాల్ ఏమో అవసరం. ఇయ్యరా ఫ్రీగా? 540 బాల్.
ఇప్పుడు అక్కర్లేదు వాళ్ళకి, ఏంటంటే కోచింగ్ క్యాంప్లో వాళ్ళే నేర్పిస్తారు కాబట్టి ఓకే ఓకే క్యాష్ పే సార్ కట్ క్యాష్. డ్రెస్ కావాలి పైన. అసలు ఇది ఇక్కడ పే చేయండి, పైన సపరేట్ అవుతుంది. ప్యాక్ చేసి ప్యాట్ 2804 రూపీస్ అయింది. ఎల్బో గార్డ్ ఇది యాక్చువల్లీ ఎంఆర్పి వచ్చేసి 235 రూపీస్ ఉంది. ఎంత పడ్డది? 199 అంటే 15% డిస్కౌంట్. బ్యాటింగ్ గ్లౌజెస్ 934 రూపీస్. ఓకే ట్రైప్యాడ్ వచ్చేసి 569 రూపీస్. బ్యాటింగ్ ప్యాడ్ ఓకే 1266 బ్యాటింగ్ ప్యాడ్స్. ఓకే బ్యాగ్ కిట్ బ్యాగ్ 1231 కిట్ బ్యాగ్. ఓకే కిట్ బ్యాగ్ వచ్చేసి 1231. 1160 రూపీస్. హెల్మెట్ BDM ఇది గార్డ్ 80 రూపాయలు 80 రూపీస్. టోటల్ బిల్ వచ్చేసి 8246 రూపీస్ అయింది. ఓకే ఇది కిట్. ఇంకా డ్రెస్ కొనాలి, పైన ఉంటుంది డ్రెస్ కొందాం. ఇది ఎట్లా పెట్టుకోవాలి నాకు చెప్పు. చూడు ఈయన చెప్తాడు. ఇట్లా ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోవాలి. ప్యాడ్స్ చూడు, ప్యాడ్స్. ఓకే గార్డ్ ఓకే ఇది పెట్టుకునేవే. పేర్లు రాసుకో. కోచింగ్ వెళ్తున్నా పేరు రాసుకోబెట్టు. పేర్లు రాసిపెట్టాను. ఓకే ఇది పెట్టావా అందులో? ఓకే ఓకే నెక్స్ట్ బ్యాట్. ఇటు చూడు బ్యాట్. ఇది కిట్ పెట్టేది. ఓకే ఇది బిల్. ఓకే తగిలించుకుంటావా? ఓకే తగిలించుకో, ఎనికి తగిలించుకో. ఓకే కమింగ్ కోహ్లీ అప్కమింగ్ కోహ్లీయా ఇండియా టీమ్కి. ఓకే ఓకే రైట్. ఓకేనా? సాటిస్ఫైడ్? ఓకే డ్రెస్ తీసుకుందాం పైకి వెళ్ళి. ఇప్పుడు అన్నీ ఎక్విప్మెంట్ కొనేసినాం, డ్రెస్ కొనడానికి వచ్చినాం పైకి. సో అదే షాప్లోనే డ్రెస్ కూడా కొంటున్నాం. కొంచెం పెద్ద సైజ్ అయింది, సైజ్ చిన్నది తీద్దాం. చిన్నగా అయింది, చిన్నగా అవుతుంది అది. లేదు లేదు వేసుకొని చూస్తే ఉందా ట్రయల్ రూమ్. షర్ట్ కూడా వేసుకున్నాక పైకి వస్తుందమ్మా. ఇదే కరెక్ట్ సరిపోద్ది. వేసుకొని డ్రెస్ వేసుకోవడానికి వెండు ట్రయల్ రూమ్లోకి. సో డ్రెస్ వేసుకున్నాక చూద్దాం అది సెట్ అవుతుందో లేదో. సో వీళ్ళ క్రికెట్కి ఇలా జరుగుతుంది. నా చిన్నప్పుడు నేను క్రికెట్ మస్తు ఆడినా, కానీ మనకి ఇంత నాలెడ్జ్ ఇంత అవేర్నెస్ లేదు. మనం ఏదో గల్లీ బ్యాట్ పట్టుకొని గల్లీలలో ఆడినాం. ట్రైనింగ్ సెషన్స్ అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు మనం డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదు. కెమెరాని తీసుకుపోయి అందులో పెడదామా? మనోడు ఎంతసేపు చేస్తాడో చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. కింద షర్ట్ కూడా చిన్నగా అయింది. వెనక్కి జరుగు. చిన్నగా అయినాయి. అదే నేను చెప్పిన కదా, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. అట్లనే అనిపిస్తుంది, వేసుకున్నాక కొద్దిగా అనిపిస్తుంది. దీనికి దానికి మధ్యలో ఇంకొక డ్రెస్ ఉంటుంది, అది ఇది వేసుకున్నా. ఇది ప్యాంట్. షర్ట్ ఓకేనా? కొంచెం లూజ్ తీసుకుంటావా? ప్యాంటేనా? క్యాప్స్ ఉన్నాయా పిల్లలకి? ఇవేనా? వైటేనా? దీని బదులు మన కంపెనీ క్యాప్స్ బాగుంటాయి. చిన్నలే అదే సైజా? సరిపోయిందా? తీసుకుంటావు ఒకటి క్యాప్? ఇంకా వేరే ఏం లేవా? సరే చూద్దాంలే చర్చిలో. అది ప్యాంటు అనేది ఇది ఒకటే సైజా? చూడు ఇది ఒకటే సైజా? ఒకటే కానీ కొంచెం చూడండి, ఇది పెద్దది 34, ఇది 32. ఇది వేసుకున్నాం.
జరిపోయిందా? మంచిగా నిలబడు, నడుము. సరిపోయింది. సరిపోయింది. కలర్ పైది కింద వేరు వేరు ఉన్నట్టుంది. లేదు ఒకటే ఆ? ఒకటే అట్లా అనిపిస్తుంది. ఒకటే ఇదేంటి గాడ్ పెట్టుకోవడానికి? గాడి పెట్టుకోవడానికి. ఇది ఇట్లా వస్తుంది, లోపల ప్యాకెట్ వస్తుంది గాడి పెట్టుకో. ఇందులో పెట్టుకో. ఫస్ట్ ఇన్నర్ వేసుకొని ఇది వేసుకొని గాడి పెట్టుకో. లోపల డ్రైయర్ వేసుకోవాలి, డ్రైయర్ పైన ఇది వేసుకొని ఇందులో గాడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే సగం బయటకు వస్తుంది కదా గాడు, కొంచెం బయటకు వస్తుంది, ఒట్టుకోపోదు అన్నమాట. ఓకేనా? సరిపోద్ది ఇది సరిపోతుంది. బాబుకి. సరిపోతుంది. ఇక ఇది సపోర్టరు, మనకి గాడ్ పెట్టుకోవడానికి ఇది కంపల్సరీ యూజ్ చేయాలన్నట్టు ఎవరైనా సరే. లేదంటే మరి ఫస్ట్ డ్రైయర్ వేసుకోవాలి, డ్రైయర్ పైన ఇది వేసుకొని దీని లోపల గాడ్ పెట్టుకోవాలి క్రికెట్ ఆడేటప్పుడు. లేకుంటే దెబ్బ తగిలిందంటే చుక్కలు కనబడతాయి. ఇక ఇక్కడ ఇందులో పెట్టుకోవాలి గాడు. ఇందులో పెట్టుకొని ఆట ఆడాలి. బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ కీపింగ్ చేసేటప్పుడు కానీ కంపల్సరీ గాడ్ అనేది యూజ్ చేయాలి. ఇది సపోర్టర్ అంటారు దీన్ని. సో ఇది మళ్ళీ ఇది సపరేట్గా కొనాలి మనం. అదే టీషర్ట్, ఇది డ్రెస్ కొనేసినాం. డ్రెస్ సెట్ అయింది కదా. ఓకే, మొత్తం అయిపోయింది ఈ షాపింగ్. ఈ డ్రెస్సు, ఈ సపోర్టరు, ఆ కిట్టు, మొత్తం అన్నీ. షూస్ ఆల్రెడీ ఉన్నాయి, అదిదాస్ షూస్, అవి వేసుకొని ఆడేస్తాం. 6 ప్యాకా? పెద్ద అయినాక నువ్వు కూడా 6 ప్యాక్ చేద్దులే. ఇన్ని స్లీవ్సా? కొత్త కొత్త అన్నీ వేసుకో. ఇన్ని ఆడాలా? కావాలన్నాయి స్లీవ్స్ కూడా? స్లీవ్స్ అంటే ఇవి కూడా వాడాలంటేనా? ఓకే, రైట్. ఓకేనా? ఇవి ఫైన్. ఓకే, మరి డ్రెస్ చేంజ్ చేసుకోపో. బ్లాక్ కావాలా? బ్లాక్ బాగుండవేమోగా, స్కిన్ కలర్ అయితే బాగుంటాయి అనుకున్నాం. బ్లాక్ ట్రై చేసి చూద్దాం. బ్లాక్ వాడితే ఎండకి ఇబ్బంది అవుతుందంట, అందుకని స్కిన్ కలర్ బాగుంటుందని షాప్లో ఉండే అతను సజెషన్ చేస్తుండు. చూద్దాం మన హీరోకి ఏది నచ్చితే అది. ఇది ఓకేనా ఈ డ్రెస్? ఇది ప్యాక్ చేయండి. ఇది బ్లాక్ సమ్మర్ కదా, ఎండకి హీట్ని అబ్జర్వ్ చేస్తుంది, అందుకని అది. ఓకే, ఇంకా ఏముండే కొనేటి? ఇయే కదా, కిట్ అయిపోయింది. క్యాప్, వైట్ క్యాప్ ఉందా? వైట్ క్యాప్ ఉన్నాయి. ఈ సైజు ఫ్రీ సైజ్ ఉంటుంది, దాన్ని ఫ్రీ సైజ్ అంటే సరిపోతా? కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవునా? క్యాప్ అవసరమా? ఆల్రెడీ ఉన్నాయి కదా మన కంపెనీ క్యాప్లు, అవి వాడు. ఏది నీ కిట్? ఏది నీ కిట్? ఏది? కింద పెట్టిర్రా? పైన పెట్టయితే అదే కింద పెడితే అని ఫీల్ అవుతుండు. బిల్ చేద్దాం. వెళ్ళించుకున్నా సరిపోయిందా? రైట్, ఇంటివి నాకు సెట్ చేసుకుందిలే. బ్యాట్ అయితే బాగుంది చర్చిలో. నేను బ్యాట్ లైట్ వెయిట్ బాగుంది, సన్నగా ఉంది, హ్యాండిల్ కూడా. తీద్దులే ఇప్పుడు, ఎందుకు ఇంటికి పోయినాక తీద్దు. పట్టుకోవడానికి కూడా ఇవా? మోజు ఎక్కువ ఉన్నట్టు. ఓకే సరే, బాగా ఆడు, నువ్వే పట్టుకో. అది షోకు పెట్టిండ్రు, డెమో పీస్. సేమ్ అదే బ్రాండ్, ఎడ్జీ. క్యాష్. డ్రెస్ అదంతా కలిపి 1252 అయింది. ఓకే, పోదు ఆగు, తొందర ఎందుకు?
షాపింగ్ మొత్తం. ఓకే వెయ్యి. ఓకే మొత్తానికి కిట్టు డ్రెస్సు అన్నీ A to Z కొనేసినాము. క్రికెట్కి సంబంధించి షాపింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంటికి కూడా ఈయన రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఎస్జియా కేఎల్ రావులా? ఓకే నువ్వు కూడా అదే బ్యాట్ వాడుతున్నావు కాబట్టి సక్సెస్ అవుతావు. ఓకే దిస్ ఈస్ అబౌట్ సెకండ్ వ్లాగ్. ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.